హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లోకల్ అత్త కోడలు. సో, చాలా డేస్ అయింది కదా వీడియోస్ తీసి. నా గొంతేటో అలా ఉందనుకోకండి. కొంచెం నాకు గొంతులో ఇన్ఫెక్షన్ కూడా అయ్యింది. దగ్గు కూడా ఉంది అలానే. సో, ఈరోజైతే వీడియో ఏంటనుకుంటున్నారా? అంటే ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటి అంటే మెయిన్‌గా నా ఫోన్ విరిగిపోయింది. అది కూడా మా ఈషా పడేసింది. అంటే రైమ్స్ పెడతాను నేను. తను ఏం చేసిందంటే ఫోన్ కిందన పడేయడం, క్యామ్ విరిగిపోయింది. విరిగిపోవడంతో నానీకైతే కాల్ చేసి చెప్పాను. ఇలా నా ఫోను తను బయటికి వెళ్లారప్పుడు. ఔట్ ఆఫ్‌లో ఉన్నారు. ఇలా ఫోన్ ఇలా విరిగిపోయిందని చెప్తే, సరే నేనక్కడికొచ్చి కొంటాను అని చెప్పారు. కానీ తను అక్కడి నుంచే నాకు తెచ్చి సర్ప్రైజ్ చేశారు. సో, అది కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అంటే ఇన్ని డేస్ ఎందుకు గ్యాప్ వచ్చిందని మీకు తెలియాలి కదా! సో, మెయిన్‌గా అయితే ఇదే ప్రాబ్లము. ఫోన్ లేక నేను వీడియోస్ అయితే చేయలేదు. సో, ఏ ఫోన్ తీసుకున్నారో ఏంటో చూపిస్తా రండి. చూడండి. సో, మన వీడియోస్ ఆగిపోతాయని ఫాస్ట్‌గా ఫోనయితే తీసుకున్నారు. ఐఫోన్ 16 ప్రో. సో, చూస్తున్నారు కదా! ఇగోండి. సో, నేనైతే ఫస్ట్ వాడేదైతే నాని ఫోన్ అది. అంటే మాకు మ్యారేజ్ అవ్వకముందు తను సోషల్ మీడియాకి రాగాలనే కొనుక్కున్నారిది. ఆల్రెడీ తను లాగ్స్‌లో ఉంటది. మా అత్తయ్య, మా మావయ్యతో అయితే వీడియో చేశారప్పుడు. సో, ఇగోండి ఇది. తను వాడి ఇప్పుడు మళ్ళీ నేను కూడా 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ వాడానిది. అసలు బానే ఈషా ఏం చేసిందంటే కింద పడేస్తుంది. మాట మాటకి పడేయడం వల్ల ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఒక వీడియో చేసినప్పుడు కూడా ఎవరో కామెంట్ పెట్టారు ఫోన్ పగిలిపోయింది అని. సో, తనైతే ఫోను చేతికిస్తే పడేస్తది కింద కోపం రాగాలనే. ఫ్రంట్ క్యామ్ అయితే అవుతుంది కానీ బ్యాక్ క్యామ్ అవ్వట్లేదు. సో, వీడియోస్‌కి మనకు మెయిన్‌గా కావాల్సింది నాకు బ్యాక్ క్యామే కదా! అలా అని చెప్పి నేను వీడియోస్ కూడా స్టాప్ చేశాను. ఇది కూడా ఇప్పుడు బానే వర్క్ అవుతుంది. సో, ఇది ఇంట్లో ఉంటది. మా దేవి ఆన్‌లైన్ క్లాసెస్ ఏమైనా అవుతాయి కదా! సో, తనకైతే పనిచేస్తది. కొత్తదొచ్చింది కదా అని చెప్పి పాతది పక్కన పడేస్తే ఇదే మళ్ళీ మనకి యూజ్ అవుతది ఎప్పటికైనా. సో, అలానే ఇవి కూడా డిస్‌ప్లే పోయింది ఫుల్‌గా. అంటే పైన టెంపర్ గ్లాస్ ఉంటది కదా! అదంతా పోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొనొచ్చారు. నాని తెచ్చి వేశారు. ఇగో దానికి మళ్ళీ పౌచ్ కూడా ఈ ఫోన్‌కి. చూసారా పాతదని పక్కన పడేయకుండా నాని దీనికి కూడా ఇంట్రెస్ట్ పెట్టి టెంపర్ గ్లాసెస్ తెచ్చి నేను అడిగాను ఎందుకు ఇవన్నీ మళ్ళీ అంటే, "ఆ! వద్దు వేద్దాం బావుంటదని" చెప్పి మళ్ళీ ఇవి కూడా తీసుకున్నారు. సో, ఇప్పుడు కొత్త ఫోన్ అయితే చూద్దాం. ఇదిగోండి. మన ఆడవాళ్ళకి సర్ప్రైజ్‌లంటే అదొక ఆనందం కదా! కానీ నేనైతే ఇంత కాస్ట్ ఎందుకు ఆల్రెడీ ఇది ఉంది కదా! ఇలాంటిలోనే తీసుకో అని చెప్పాను. లేదు నీకు కాస్ట్ ఎక్కువ పెట్టి కొనేసిస్తేనే మళ్ళీ పాప చేతికి ఫోన్ ఇవ్వవని చెప్పి నాకైతే ఫోన్ తీసుకున్నారు. ఇంకా ఈ ఫోన్‌కి కూడా పౌచ్ అది తెచ్చేసారు. టామ్ అండ్ జెర్రీ ఎవరనుకున్నారు? నాని, నేనే. ఇంట్లో బాగా అంటే చిన్న పిల్లలు ఎలా కొట్టుకుంటారో అలా కొట్టుకుంటాం. మేము అలా కనపడం. చాలామంది అనుకుంటారు. మా మధ్యలోకి వద్దామని కూడా అనుకుంటారు. సో, అలాంటిదేమీ లేదు. ఇగోండి. ఇద్దరం సేమ్ ఈ టామ్ అండ్ జెర్రీ ఎలా ఉంటామో అలానే ఉంటాం. అంత ప్రేమ ఉండబట్టే కదా నాకైతే ఇంత కాస్ట్ పెట్టి ఫోన్ తెచ్చారు. నేనైతే అసల ఖర్చు వద్దు అంటాను. కానీ తను మాత్రం ఎప్పటికప్పుడు నన్ను షాపింగ్ చెయ్యు, ఇలా అలా అని చెప్పి ఎంతో మోటివేషన్ చేస్తారు. మీలానే తను కూడా నాకు లిప్‌స్టిక్ పెట్టుకో, ఐలైనర్ పెట్టుకో కొంతమంది హస్బెండ్స్ ఏమంటారంటే, "వద్దు రెడీ అవ్వొద్దు ఎక్కువగా" అంటారు. కానీ తను అలా కాదు. నన్నైతే చాలా బాగా రెడీ అవ్వమంటారు. కానీ నేనే రెడీ అవ్వను. నాకెందుకో నచ్చదు ఆ ఐబ్రో పెన్సిల్స్‌తో కొట్టుకోవడం. సో, చూసారు కదా! నా న్యూ ఫోన్. సో, ఇక్కడైతే సెట్టింగ్స్ చేస్తున్నాను. సో, నాకు కూడా తెలీదు. అక్కడ చదువుతూనే చేస్తున్నాను. ఇక్కడ డివైసెస్ సెర్చ్ చేస్తుందది. సో, ఇక్కడైతే ఫేస్ లాక్ చేస్తున్నాను. అయిపోయింది అది కూడా.
సో మాస్క్తో కూడా అడుగుతుంది. సో అది నేను బ్యాక్ చేస్తాను. సో కోడ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ అయితే నేను పెట్టాను. సో రీఎంటర్ అడుగుతుంది మళ్ళీ. సో ఇక్కడ ఐక్యూడవ్ అయితే అడుగుతుంది. సో అవన్నీ నేను తర్వాత చేస్తాను. సో లాగ్లో చేయాలంటే మరీ ఎక్కువ అయిపోద్ది కదా. సో మీకు చూసిన వాళ్ళు కూడా బోర్ కొడుతుంది. సో ఇంకా సిమ్ కార్డ్ అయితే ఈ ఫోన్లో వేసేస్తాను, పాత ఫోన్లో తీసి. సో సిమ్ అయితే వేసుకుందాం ముందు మనం. సో కలర్ వచ్చి బ్లాక్ కలర్ ఇది. సో బ్లాకే ఎందుకు తీసుకున్నాము అంటే నానికైతే బాగా ఫేవరెట్ అయింది బ్లాక్. ఇంకా నాకు కూడా బ్లాకే నచ్చుతుంది. మాకు ఇవన్నీ బ్లాక్ ఉన్నా సరే మళ్ళీ బ్లాక్ మీదకే వెళ్తాం మేము. నానికైతే ఫుల్గా అన్ని బ్లాకే ఉంటాయి. తన కబోర్డ్ ఓపెన్ చేస్తే అదేంటి వేసిందే వేస్తున్నారా అనుకోవచ్చేమో. తన దగ్గర ఆల్మోస్ట్ అంతా బ్లాక్ కలెక్షనే. సో అలానే పౌచ్ కూడా బ్లాకే. సో దీంతో ఇంకా బ్లాక్ కూడా కొంచెం సేఫ్ నాకు, ఎందుకంటే ఈషా కొంచెం పట్టుకొని ఆడుతుంది కదా, పాడవకుండా ఉంటుంది కలర్ కూడా. ఇంకా క్యామ్స్ చూసారు కదా, ఇంకా 3 క్యామ్స్ అయితే ఉన్నాయి దీనికి. నానిది వచ్చి 15 అనుకుంటా, నానిది 15. సో నాది 16. నేను నానికి కూడా చెప్పాను, ఇది నువ్వు తీసుకొని నాకు అది ఇచ్చా అంటే వద్దు నువ్వే యూస్ చేయు, న్యూ ట్రెండ్ కదా అని చెప్పారు. సో చూడాలి ఇది ఎలా ఉంటుందో, దీని ఎక్స్పీరియన్స్ ఏంటో చెయ్యాలి. సో నాకైతే ఏం డిఫరెన్స్ అనిపించలే. ఇంకా చూడాలి దీంట్లో ఈ ఫోన్ వాడినా ఇది రెండు ఒకలానే అనిపించింది. సో వాడిన తర్వాత క్యామ్ అది ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. సో చూస్తున్నారు కదా. సో ఫోన్ ఐక్యూడ్ అవన్నీ కూడా నానికే తెలుసు. సో తను వచ్చిన తర్వాత అన్ని సెట్టింగ్స్ చేస్తారు. నేనైతే నార్మల్గా తను వచ్చిన లోపు ఒకసారి వీడియో చేసేద్దామని చెప్పి చేశాను. అంటే తను ఖాళీగా ఉండరు కదా, సో తనకు అన్ని వర్క్స్ ఉంటాయి. ఇంకా నైట్ వచ్చేసరికి కొంచెం ఫ్రీ అవుతారు, అప్పుడు తను అన్నీ చేస్తారు. అప్పుడు సెట్టింగ్స్ చేసిన తర్వాత ఈ ఫోన్తో ఇంకా నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇంకా మీకు ఎలాంటి టైప్ వీడియోస్ కావాలో కింద నాకు కామెంట్ చేసేయండి. చాలామందికి కుకింగ్ వీడియోస్ అనేది బోర్ కొడుతుంది అనుకుంటా. సో మీకు ఏ టైప్ అంటే స్పెషల్గా ఇంకేమైనా స్పెషల్ వంటకాలు ఉంటాయి కదా, అలాంటివి కూడా నాకు కింద కామెంట్ చేయండి, నేను చేస్తాను. అలానే ఇంకా శారీ డ్రాపింగ్ కోసం అడుగుతున్నారు, అది కూడా చేసి చూపిస్తాను. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఈషా లేదని చూస్తున్నారు. ఈష అనేది బయటన పెట్టాను. ఇంకా ఆల్రెడీ అరుస్తుంది, డోర్లు కూడా కొడుతుంది. తను వస్తే ఇంక ఇవన్నీ పీకేస్తుందని చెప్పి బయటన పెట్టాను. సో ఈషాతో కూడా వీడియోస్ అడుగుతున్నారు, తనతో కూడా నేను వీడియోస్ చేస్తాను. సో మరి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. జై హింద్.